మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. సింహవాహిని అమ్మవారికి అందరికీ నమస్కారం. భాగ్యనగరం అంతా, ముఖ్యంగా పాత బస్తీ అంతా కూడా ఇలా పొద్దు నుంచి తిరుగుతున్నా. ఏడవైనా మా అమ్మవారు మహిళలందరూ కూడా ఒక అమ్మవార్లకి తయారై అమ్మవారికి బోనం ఎత్తుకొని వస్తున్నారు. యువకులు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ అమ్మవారి బోనాల్లో పాల్గొంటున్నారు. ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తీలో గల్లీలో ఒక పండుగ వాతావరణం నెలకొనడం నిజంగా చాలా ఆనందం. మనందరూ తెలుసు, బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు పెట్టడం, వేపాకుతో అలంకరించడం, దీనివల్ల బ్యాక్టీరియా వైరస్ అన్నీ కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా సమాజంలో పట్టింది. ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్లేగ్ వ్యాధి వస్తే ఆ ప్లేగ్ వ్యాధి నుంచి కాపాడు తల్లి, ఈ ప్లేగ్ వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లో రాలిపోతున్నాయి, ఈ ప్లేగ్ వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా ప్లేగు వ్యాధి నుంచి ప్రజలను కాపాడింది. కాబట్టి వాళ్ళ సికింద్రాబాద్లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా బోనాల పండుగ చేసుకుంటున్నాం. ఇక్కడ మూసీ నది ప్రాంతంలో మూసి వల్ల మొత్తం అతలాకుతలం అవుతుంటే, భాగ్యనగరం అంతా అతలాకుతలం అవుతుంటే ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడు తల్లి, ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడితే నీకు ఇష్టమైన నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు ఆ అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి కరుణా కటాక్షల వల్ల ప్రజలు ప్రాణాలతో బయటపడితే ఇలా లాల్ దర్వాజా అమ్మవారికి, సింహవాహిని అమ్మవారికి ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, హిందూ సాంప్రదాయాన్ని ఇలా కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవాళ తరాలు అంతరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది. ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక శక్తివంతమైన పండుగ. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ లాల్ దర్వాజా ఈ టెంపుల్కి వచ్చి ఈ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షలతో ఇంకా ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా పుట్టేందుకు నా వంతు తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయవలనే, ఆ తల్లి ఆశీర్వాదం వల్లనే వస్తుంది వాళ్ళకి. మరి ఇలా భాగ్యనగర్లో మొత్తం పొద్దున్న తిరుగుతున్నాను నేను. చాలా ఉత్సాహం అనిపిస్తున్నది. ఎందుకంటే సింహవాహిని అమ్మవారి దయ వల్ల, భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షల వల్ల ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటే మన కష్టాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. నేను కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా ఆ కార్యక్రమం ప్రారంభించినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం ఏర్పడేదంటే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షల విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా పార్టీలు, చాలా మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు. చాలా మంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదుల యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారో, మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా, ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా,
మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. ఇవాళ హిందువులందరూ భాగ్యనగర్లో ఓటు బ్యాంక్ మారిను. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాది ఉంది. కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ